అందరికీ నమస్కారం. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల గోదావరి తీరం ఇకపై ప్రతి శనివారం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. భక్తుల కోరిక మేరకు ది రివర్ ఫెస్టివల్లో భాగంగా ప్రతి శనివారం గోదావరి నదికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. సాధారణంగా ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాల్లో మాత్రమే కనిపించే నదీ హారతి వైభవం ఇకపై ప్రతి వారం భక్తులకు కనువిందు చేయనుంది. ఈ వేడుకల్లో భాగంగా నదీ హారతితో పాటు గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కేవలం ఆధ్యాత్మికంగానే పరిమితం కాకుండా నదుల ప్రాముఖ్యతను, పర్యావరణ పరిరక్షణను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన గోదావరి నదిని కాలుష్యరహితంగా ఉంచుకోవాలని, నది పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఈ వేడుక ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల భద్రాచలానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని పర్యాటక శాఖ ఆశిస్తోంది. ప్రతి శనివారం ఈ వేడుక జరగడం వల్ల స్థానిక వ్యాపారులు పుంజుకోవడంతో పాటు గోదావరి తీరం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్, గోదావరి మాతకి జై అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.